యాక్చువల్ ఏంటంటే నేను అనేది లేకుండా ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ నేను అనేది యాక్చువల్ ఏం లేదు. నేనంతా సెర్చ్ చేస్తూ వెళ్తే కాన్షియస్నెస్సే ఉంది. ఏది జరగాల్సిందో ఆ టైం ఫ్రేమ్లో అది జరుగుతుంది అక్కడ. అది దానికి నేనేం కర్తను గాను. సో నాకు ఆ గిల్ట్ ఏం లేదు. అంటే నాలెడ్జ్ అనేది క్లియర్ చేసింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు కదా. అయితే నేను బుద్ధిస్ట్ మాంక్గా ఉన్నప్పుడు, లేకపోతే హిందూ సెలిబ్రేట్ మాంక్ ఉన్నప్పుడు, ఇస్లాంలో ఉన్నప్పుడు ఏంటంటే నాకున్న ఈ ఇంటెన్సిటీ తోటి నేను మ్యారేజ్ చేసుకోలే. కాకపోతే నాకు పార్ట్నర్ ఉండే. బుద్ధిస్ట్ మాంక్ ఉన్నప్పుడు నాకున్న ఒక పార్ట్నర్, ఆమె అంటే చిన్నప్పుడే నేను మానిస్టరీకి వెళ్ళిపోతుంటే నాకు ఇంటి పక్కన ఉంటారు కదా, అప్పుడు కూడా కుటుంబంతో సంబంధాలు ఉంటాయి, రావడం పోవడం, కానీ రేర్గా ఉంటాయి. ఆమె కూడా మ్యారేజ్ చేసుకోలే. ఆమె ఆమె కూడా అంటే ఆమె క్రిస్టియానిటీలో నన్నుగా మారిపోయింది. ఆమె జీవితాన్ని అట్లా డెడికేట్ చేసింది. ఆ తర్వాత 2 లైఫ్ టైమ్స్ అంటే కలుసుకోవడం జరిగింది, కానీ కలిసి బతకడం వీలు కాలే. అంటే ఇది ఏం ఫిక్షనల్ కాదు. ఇప్పుడు దీనికి నేను అర్థం కానికి ఇంకోటి చెప్తా. గౌతమ బుద్ధుడు ఆయన లైఫ్ టైంలో ఆయన పునర్జన్మలు ఉంటాయి అనేదాన్ని బిలీవ్ చేసిండు. సోల్మేట్ అనే దాని గురించి ఆయన మాట్లాడిండు. గౌతమ బుద్ధుని కంటే ముందున్న బుద్ధుడు దీపాంకర బుద్ధాస్ టైంలో ఇప్పుడు మనం చెప్పుకునే గౌతమ బుద్ధుడు సుమేధుడుగా ఉండేటోడు. సుమేధ అంటారు అప్పుడు ఆ టైంలో. ఆయనకు వైఫ్ ఉండే. ఒకరోజు సుమేధుడు టీచింగ్స్ చేసుకుంటూ వీళ్ళ విలేజ్ నుంచి వెళ్తూ ఉంటే అక్కడంతా బురద ఉంటుంది. అక్కడ ఆయన పాదాలు బురదలో అంటుకోవద్దని, ఆయన పాదాలకు బురద అంటుకోవద్దని సుమేధ ఆయన బట్టలు ఇప్పేసి పరుస్తాడు అక్కడ. తర్వాత ఆయనకు పొడవైన జుట్టు ఉంటుంది, అదంతా బురద పైన పరిచి దీపాంకర బుద్ధ పాస్ అయ్యే విధంగా చేస్తాడు ఈయన. తర్వాత నన్ను నీ శిష్యునిగా స్వీకరించు స్వామి అని చెప్పేసి అని దీపాంకర బుద్ధుతో రిక్వెస్ట్ చేస్తాడు సుమేధుడు. అప్పుడు దీపాంకర బుద్ధుడు ఆశీర్వదిస్తాడు ఆయన. నువ్వు ఫ్యూచర్లో బుద్ధుడు అవుతావు, ఎన్లైటెండ్ అవుతావు, అప్పుడు నీ పేరు గౌతమ ఉంటుంది అని చెప్పేసి అంటాడు ఆయన. ఆయనను శిష్యునిగా స్వీకరించాడు, కానీ నువ్వు బుద్ధుని అవుతావని ఆశీర్వదించిపోతాడు ఆయన. ఆయన అట్లా ఆశీర్వదించిపోయిన తర్వాత ఆయన భార్య, సుమేధుడి భార్య, ఆయనకు తామర పువ్వులు గిఫ్ట్ చేస్తుంది.